అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకి మంచి రోజులు వచ్చే ముందు తెలిపే ఒక 10 సంకేతాలైతే ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఆనందం మరియు అదృష్టం అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అని చెప్పి అందరూ కోరుకుంటుంటారు కదా! మరి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారు. అయితే కొందరికి మాత్రం అదృష్టం సులువుగా వస్తే, మరికొందరికి చాలా సమయం పడుతుంది. మీరు కూడా మీ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా అదృష్టానికి సంబంధించిన 10 సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామండి. మహాలక్ష్మి ఎవరింట్లో అయితే ఉంటుందో వారి ఇల్లు సిరి సంపదలతో, పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో తొలతూగుతుంది. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలైతే మనకి కనిపిస్తాయి. దేవుళ్లను మనం ఆరాధించే సమయంలో అదృష్టం, దురదృష్టాలకు సంకేతాలు ఇస్తారట. పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దాన్ని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలి. అలానే ఇంట్లో పూజ చేసేప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతం. ఒకవేళ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషము ఉండదు. మీరు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవ్వబోతున్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. అలానే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు రాబోతుందని నమ్మకం. నల్లచీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావు. ఇంకా కూడా ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణిస్తారు. అలానే రోజు ఉదయం పూట మీ ఇంటి నుండి కాకి అరుస్తూ ఉంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని, మీ ఇంట్లో దైవం ఉంది అని సంకేతం. ఎందుకంటే దేవతలకి మరియు కాకికి అభినవ భావ సంబంధం ఉంటుందట. అలానే చాలామంది ఇళ్లలో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి. ఇలా ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోకుండా పాలు పొంగిపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని సంకేతం. చాలామంది వంటగదుల్లో మరియు పూజ గదిలో ఎక్కువగా బల్లులు కనబడుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా బల్లులు కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయని సంకేతం. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలానే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలంగా ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలానే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. అలానే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటూ ఉంటారు. ఆ కాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో కూడా ఎక్కడ దుమ్ము, ధూళి ఇలా ఇవేమీ లేకుండా నీట్గా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. బల్లి మీద పడితే చాలామంది అశుభంగా పరిగణిస్తారు. కానీ బల్లి వల్ల శుభసూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా కుడి చేతి పైన బల్లి పడితే అది చాలా అదృష్టంగా భావించాలి. మీ అరిచేతిలో ఉన్నట్లుండి దురద మొదలైతే మీకు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉందట. అలానే ఎవరి ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని అర్థం. మన హిందూ ధర్మంలో కోతిని హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. అయితే కోతి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తీసుకుని తింటే మీ ఇంటికి సిరి సంపదలు కలిసి వస్తాయి. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారే అని అర్థం. ఇంకా మీ ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనాలి అంటే శనివారం రోజున తీసుకోండి. శనివారం నాడు కొత్త చీపురు కొంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలామంది
కప్పలను చూస్తే భయంతో చికాకు పడతారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు. చైనాలో అయితే కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఏ ఇంట్లోకైతే కప్ప వస్తుందో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందట. చీపురు, గుడ్లగూబ, ఏనుగు, బల్లి, పాము, గులాబీ వంటివి కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అలానే మీ సంపద బాగా పెరగబోతుందని అర్థం. మీకు మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో ఉన్న మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా పెరిగి ఆనందంగా కనిపిస్తుంటుంది. మన ధర్మం ప్రకారం మీ ఇంటి దగ్గర పిల్లి ఏడిస్తే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పిల్లి బిడ్డకు జన్మనిస్తే అది చాలా శుభంగా పరిగణించబడుతుంది. పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. ఆ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇంకా సాయంత్రం సమయంలో కోయిల కూత వినిపించినట్లయితే అది శుభసూచకంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మామిడి చెట్టు మీద ఉన్న కోయిల్ను చూస్తే మీకు త్వరలో అదృష్టం పట్టబోతుందని అర్థం. మీరు ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి వెళ్ళే సమయంలో ఎవరైనా రోడ్డును ఊడుస్తూ మీకు ఎదురైతే అది మీ ఇంట్లో విజయానికి సంకేతం. అలానే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కానీ తేనెటీగలు కానీ వస్తే అది దురదృష్టానికి సంకేతమట. తరచూ ఇవి ఇంట్లో కనిపిస్తే భవిష్యత్తులో మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి. రావి చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే వెంటనే తీసేయండి. హిందూ మతంలో ఏనుగును గణేశుడి చిహ్నంగా చూస్తారు. వినాయకుడు లాభాలకు దేవుడిగా పరిగణించబడుతుంది. ఏదైనా పని కోసం బయటకు వెళ్తుంటే దారిలో మీకు ఏనుగు కనిపిస్తే దాన్ని శుభ సంకేతంగా పరిగణించాలి. అది మీకు తప్పకుండా మంచి చేస్తుంది. అర్థమైంది కదా? మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి. ఈ సంకేతాలు మీకు కూడా కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.